జీబ్రా ఈ మూవీ 2 hours 30 minutes తో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇది ఓటీటీలోకి రాకముందే అన్అఫీషియల్ వెబ్సైట్ లోనైతే స్ట్రీమ్ అవుతూనే ఉంది. ఇందులో హీరో సత్యదేవ్, హీరోయిన్ గా ప్రియా భవానీ నటించింది. మూవీ స్టోరీలోకి వెళ్తే డబ్బు ఎక్కడ రొటేట్ అవుతుందో అక్కడ తప్పులు జరుగుతూనే ఉంటాయి అని హీరో డైలాగ్ ఉంటుంది. సత్యదేవ్ బ్యాంక్ లోనైతే వర్క్ చేస్తాడు. హీరోయిన్ పక్క బ్యాంక్ లో వర్క్ చేస్తుంది. హీరో హీరోయిన్ లవ్ చేసుకుంటారు. బ్యాంక్ లో హీరో ఫ్రెండ్ గానైతే సత్య నటించాడు. హీరోయిన్ 4 లక్షలు కస్టమర్ అకౌంట్ లో వేయకుండా ఒక డిజిట్ మారడం వల్ల వేరే అకౌంట్ లోనైతే వేస్తుంది. అతడు 0 బ్యాలెన్స్ చేస్తాడు. అప్పుడు హీరో రిస్క్ తీసుకుని ఫ్రోజరీ చేసి తీసుకున్న వాడి అకౌంట్ల నుంచి వేరే అకౌంట్ల నుంచి అయితే డబ్బులు కొట్టేస్తాడు. హీరో కొట్టేసిన అకౌంట్ల నుంచి వేరే వాళ్ళు 5 కోట్లు డబ్బులు కొట్టేస్తారు. అది హీరోనే కొట్టేశాడు అనుకొని విలన్ హీరోని అడుగుతాడు 5 కోట్లు డబ్బులు తెచ్చేయి అని బెదిరిస్తాడు. అప్పుడు హీరో బ్యాంక్లో ఇన్యాక్టివిటీ ఉన్న అకౌంట్ల నుంచి అయితే డబ్బులు కొట్టేస్తాడు. అప్పుడు బ్యాంక్లో డౌట్ వస్తుంది. తిరిగి ఆ డబ్బుని వాళ్లకు కొట్టేస్తాడు. విలన్ డబ్బులు ఇయ్యక ఉంటే హీరో అకౌంట్కి అయితే వేరే అకౌంట్ నుండి అయితే మనీ యాడ్ అవుతూనే ఉంటాయి. బ్యాంక్లో పనిచేసిన వారికి అయితే వేరే అకౌంట్ల నుంచి లక్షల డబ్బులు యాడ్ కాకూడదు అని రూల్ అయితే ఉంటుంది. బ్యాంక్ హీరో అకౌంట్ని ఫ్రీజ్ చేస్తాడు. తిరిగి వాళ్లకు కొట్టేస్తారు. సెకండ్ హాఫ్ లోనైతే విలన్ లవ్ స్టోరీ అయితే ఉంటుంది. తర్వాత హీరో 5 కోట్ల డబ్బులు ఇచ్చాడా లేదా అనేదే మూవీ స్టోరీ. ఈ మూవీ లక్కీ భాస్కర్ మూవీలా ఉంటుంది. ఈ మూవీలో సత్యదేవ్ చాలా బాగా యాక్టింగ్ చేశాడు. సత్య కామెడీ, మన ఇందులో కట్టప్ప ఇన్వెస్టర్ గా యాక్టింగ్ చేశాడు. ఈ మూవీ అయితే ఒక్కసారి అయితే చూడొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ అయితే ఉన్నాయి. రొమాన్స్ ఎక్స్పోజింగ్ అయితే ఉంటుంది. ఇబ్బంది పెడుతుంది. ఒంటరిగా చూడండి. ఈ మూవీకి 5కి 2.75 రేటింగ్ ఇస్తున్నా. ఇలాంటి రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.